హలో అండి, నా పేరు డాక్టర్ అశ్విన్. నేను క్రిటికల్ కేర్ కన్సల్టెంట్, శ్రీకర హాస్పిటల్, అత్తాపూర్ బ్రాంచ్. యూజువల్లీ మేము ఇక్కడ ఐసీయూ సెటప్ 24/7 అవైలబుల్ ఉంటుందండి. క్రిటికల్ కేర్ ఇల్నెసెస్ అంటే ఏమేమి వస్తాయంటే మెయిన్లీ ఏవైతే సివియర్ ఇన్ఫెక్షన్స్, సెప్సిస్ లాంటివి, తర్వాత సివియర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, బాగా బ్రెత్లెస్నెస్ ఉంది, గాలి తీసుకపోవడం డిఫికల్టీ ఉన్నప్పుడు ఆక్సిజన్ పెట్టేసి వెంటిలేటర్ సపోర్ట్ అవసరమని, కిడ్నీ డిజీజెస్, ఎక్కడైతే డయాలసిస్ అవసరం ఉంటాయో అటువంటి కేసెస్, పాయిజనింగ్స్ అండ్ బీపీ తక్కువ ఉండి సివియర్గా లో ఉండి వాళ్ళని ట్రీట్ చేయడం ఐనోట్రోప్స్ పెట్టి అట్లా, ఇవన్నీ మనం క్రిటికల్ కేర్ కింద ఐసీయూ కింద పెట్టుకొని మేనేజ్ చేస్తాం. ఇవి మన దగ్గర 24/7 మన దగ్గర డాక్టర్స్ ఉంటారు, చూస్తుంటాము. దానికి ఏ ట్రీట్మెంట్ కావాలో దాని ప్రకారం మనం ఇస్తాం. ఏ కేసు అయినా, ఈవెన్ యాక్సిడెంట్స్, స్ట్రోక్స్, తర్వాత సర్జికల్ కేసెస్ ఏవైనా మన దగ్గర ఐసీయూ ఉంది, దాని ప్రకారం ట్రీట్మెంట్ ఉంటుందండి. ఓకే. అండ్ సర్జరీకి వస్తే ఇక మన 24/7 సర్జరీస్ కూడా జరుగుతాయి మన దగ్గర. ఆల్ టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీ సర్జరీస్ అండ్ ఎలెక్టివ్ సర్జరీస్. ఓకే. సో ఇక్కడ మనం సర్జరీస్ అప్పుడు, తర్వాత పోస్ట్ ఆపరేటివ్ అయినా పెయిన్ లేకుండా ఉండడానికి మనం ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో అవి ఇస్తాం. మల్టీమోడల్ అనాల్జీసియా అనేది ప్రాక్టీస్ చేస్తాం ఇక్కడ. మల్టీమోడల్ అనాల్జీసియా అంటే 2-3 టైప్స్ ఆఫ్ అనాలజీస్ ట్రీట్మెంట్ ఇచ్చేసి పెయిన్ లేకుండా ఉండడానికి, ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ అండ్ డ్యూరింగ్ సర్జరీ సేఫ్ అనస్థీషియా ప్రాక్టీస్ అనేది జరుగుతుందండి. మెయిన్లీ ఆస్తమా, సిఓపిడి, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, కోవిడ్ కేసెస్, నిమోనియా కేసెస్, ఇవన్నీ మన దగ్గరకు వస్తాయండి. ఇవన్నీ ఒకవేళ ఎక్కడైతే ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటుందో, సివియారిటీ ఎక్కువ ఉంటుందో, అంటే తను బెడ్ పై నుంచి లేచి నడవలేని కేసెస్, దమ్ము బాగా వచ్చి బెడ్ పైనే దమ్ము ఉంది, అటువంటి కేసు అని ఐసీయూలో పెట్టేసి మనం దానికి కావాల్సిన ట్రీట్మెంట్, యాంటీబయాటిక్స్ అయినా వెంటిలేటరీ సపోర్ట్ అయినా ఏదైనా ఉంటే దాని ప్రకారం ఇస్తామండి. ఓకే. ఈవెన్ కిడ్నీ ఎండ్ స్టేజ్ కిడ్నీ ఫెయిల్యూర్స్, ఏవైతే డయాలసిస్ అవసరం ఉంటాయో అటువంటి కేసెస్ కూడా మన దగ్గర అడ్మిట్ చేసుకొని డయాలసిస్ మనం చేసి దాని ప్రకారం దాని ట్రీట్మెంట్ కూడా ఇస్తామండి. ఈవెన్ యూరిన్ ఇన్ఫెక్షన్స్, సివియర్ సెప్సిస్, అంటే బాడీలో అంతా ఇన్ఫెక్షన్ ఉండి వాళ్ళ బీపీ లో ఉండడము, అప్పుడు కూడా వెంటిలేటర్ సపోర్టు, ఇవన్నీ అవసరం ఉన్నప్పుడు కూడా మనము దాని ప్రకారం దాని ట్రీట్మెంట్ అనేది జరుగుతుందండి. అండ్ ఏ పాయిజనింగ్స్ అయినా, ఎండ్రిన్, పురుగుల మందు దాగా వచ్చిన వాళ్ళ ట్రీట్మెంట్ సివియరిటీ బట్టి దాన్ని ఐసీయూలో పెట్టుకొని, ఒకవేళ వెంటిలేటర్ సపోర్ట్ అవసరం ఉంది అంటే దాన్ని కూడా మనం పెట్టుకొని దానికి కావాల్సిన ట్రీట్మెంట్ మనము ఐసీయూలో ఇస్తాం. ఈవెన్ యాక్సిడెంట్స్, హెడ్ ఇంజరీ అవ్వండి, పేషెంట్ అన్కాన్షియస్ అయిపోయిండు, ఫిట్స్ రావడము, ఈ పేషెంట్ కంటిన్యూస్గా ఫిట్స్ రావడం, తగ్గకపోవడం, ఇవన్నీ కూడా మనం ఐసీయూలో పెట్టుకొని దాని ప్రకారం దానికి కావాల్సిన యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ అనేవి ఇచ్చుకుంటూ ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే. ఈవెన్ గిడ్డినెస్, స్ట్రోక్ ఏమైనా ఉన్నా, థ్రాంబోలైసిస్ చేయాలన్నా ఏదైనా మనం ఐసీయూలో పెట్టుకొని దాని ట్రీట్మెంట్ అనేది, ఏ ఇల్నెస్, టర్మినల్ ఇల్నెస్ కేసెస్ అయినా మనకి దానికి కావాల్సిన అన్నీ ఐసీయూలో పెట్టుకొని ట్రీట్మెంట్ ఇస్తాం. లైక్ లంగ్స్లో నీళ్ళు నిండా, ప్లూరల్ ఎఫ్యూజన్ అయినా అనుకోండి, లివర్ డిజీజెస్, అసైటిస్ ఉండడం అన్నాను, సిరోసిస్, ఇవన్నిటికీ కూడా మనము ఐసీయూలో పెట్టుకొని ట్రీట్మెంట్ ఇవ్వాలి. అవన్నీ యూజువల్లీ మన దగ్గర సర్జరీస్ కూడా అన్నీ అవుతాయండి. ఆర్థోపెడిక్, యూరాలజీ, న్యూరో సర్జరీస్, జనరల్ సర్జరీస్, గైనకాలజికల్ సర్జరీస్, ఇవన్నీ కూడా అవుతాయి మన దగ్గర. దీనికి మనం అనస్థీషియా అనేది 3 టైప్స్ ఉంటాయండి. ఒకటి రీజనల్ అనస్థీషియా అంటాము, ఒకటి జనరల్ అనస్థీషియా అంటాము, ఇంకోటి మ్యాక్ అంటారు, అంటే మానిటర్డ్ అనస్థెటిక్ కేర్. ఈ 3 ఉంటాయండి. ఓకే. రీజనల్ అనస్థీషియాలో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయండి. అందులో ఒకటి స్పైనల్ అనస్థీషియా అంటారు, ఇంకోటి రీజనల్ నర్వ్ బ్లాక్స్ అంటారు. ఓకే. స్పైనల్ అనస్థీషియా అంటే వెన్నుముక్కలో ఇస్తామండి, వెన్నుపూసకి ఇస్తాము ఇంజెక్షన్స్. అవి మెయిన్లీ లోవర్ అబ్డామినల్ సర్జరీస్, కాళ్ళ సర్జరీస్, బిలో ద అంబలికస్ అంటారు యూజువల్లీ, అంటే బొడ్డు కింద ఉన్న సర్జరీస్ అన్నిటికీ మనం స్పైనల్ అనస్థీషియాలో చేయవచ్చు, అన్లెస్ కాంట్రా ఇండికేటెడ్. ఓకే. జనరల్ అనస్థీషియాస్ అవి అయితే మెయిన్లీ పీడియాట్రిక్ పేషెంట్స్లలో అండ్ అబవ్ అబ్డామినల్ కేసెస్లో, లేకపోతే ఎవరికైతే స్పైనల్ అనస్థీషియా, రీజనల్ అనస్థీషియా ఇవ్వలేము
లాప్రోస్కోపీ సర్జరీస్, ఇవన్నిటికీ మేము జనరల్ అనస్థీషియా అనేది ఇస్తామండి. టోటల్ బాడీ అంతా అనస్థీషియా ఇస్తాము. ఓకే. ఇంకోటి రీజనల్, ఇంకోటి నర్వ్ బ్లాక్స్ ఉంది. నర్వ్ బ్లాక్స్ అంటే పలానా హ్యాండ్ సర్జరీ ఉందనుకోండి, హ్యాండ్ సర్జరీ పలానా నర్వ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బ్లాక్ చేయడం. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నర్వ్ బ్లాక్స్ ఉంటాయి. దాని ప్రకారం నర్వ్ బ్లాక్స్ చేసేసి ఆ సర్జరీస్ అనేది చేస్తామండి. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.